నూతిలో దాక్కున్న అన్ని ఎలకలన్నీ అంటే గుంట నక్కలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయన్నమాట. చంద్రబాబు నాయుడు పడేసే ప్యాకేజీ కోసం అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పచ్చ చిలక బయటకు వచ్చాడనమాట. నిన్నొచ్చి ఒక పక్క గడుడ శివాజీ గాడు ఇప్పుడు మళ్ళీ టీవీ9ని మోసం చేసి టీవీ9లో ఉండే షేర్స్ కొట్టేసి దొంగ సంతకాలు పెట్టుకొని టీవీ9ని తన సొంతం చేసుకోవాలని చూసిన రవి ప్రకాష్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్యాకేజీ కోసం అమ్ముడు పోయి చంద్రబాబు నాయుడు పడేసే కుక్క బిస్కెట్ల కోసము ఇప్పుడు మళ్ళీ ఒక దొంగ పచ్చ సర్వే తీసుకొని బయటకు వచ్చాడు. అసలు ఈయనకి ఇప్పుడు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పెద్ద బిల్డప్ కొట్టుకుంటూ టీవీ9లో డబ్బులు నొక్కేసి, అంతేకాకుండా టీవీ9లో ఉన్నప్పుడు ఈయన ఎంతమంది వ్యాపారస్తులకి ఎంతమంది అమ్మాయిలకి బెదిరించి డబ్బులు లాక్కున్నాడో మనందరికీ తెలుసు. ఆ వీడియోలు కూడా అప్పుడు హల్చల్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఆ టీవీ9 పైన ఏడుస్తూ ఉంటాడు. ఆ టీవీ9 పోటీగానే ఏదో డిజిటల్ ఇప్పుడు పెట్టుకొని దానికి పోటీగా తేవాలని చూశాడు. కానీ దీనిపైన రిపబ్లిక్ టీవీ వాళ్ళు కూడా ఆ టీవీ మీద కేసు పెట్టడం కూడా చూసాం. ఆ కేసు పెండింగ్లోనే ఇప్పుడు ఇది డిజిటల్గానే మిగిలిపోయింది. ఇది ఇంకా టీవీ కాలేదు. ఇప్పుడు ఈయన ఏదో పెద్ద ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎలక్షన్లు వారం ఉందనగా ఇప్పుడు ఓ పక్క ప్రశాంత్ కిషోర్, ఓ పక్క మళ్ళీ అందరినీ వన్ బై వన్ ప్రజల దగ్గరికి పోయి ప్రజల వాళ్ళ అభిప్రాయం ఏంటి, ప్రజలకు కావాల్సింది మేము ఏం చేయాలని చంద్రబాబు నాయుడు కానీ ఆలోచించాలి. కానీ ఇలాంటి పచ్చ కుక్కలు ఒక ఓటు హక్కు లేనోళ్ళు, ఓటు లేనోళ్ళు, నాన్ లోకల్ వాళ్ళందరినీ పట్టుకొచ్చి ప్రజల మీద రుద్దాలని చూస్తే వాళ్ళకి ఓటు వేయాలనుకునే వాళ్ళు కూడా ఓటు వేయరనమాట. ఇలాంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి కుట్రలు చేస్తుంటే ఇప్పుడు రవి ప్రకాష్ రూపంలో మరో లగడపాటి గాడు వచ్చాడని జనాలు అనుకుంటున్నారు. ఈయన ఒక సర్వే పట్టుకొచ్చారు. అసలు అది ముఖ్యంగా మా రాయలసీమ గురించి ఈ బోగ్గాడికి, ఈ బ్రోకర్ గాడికి, ఈ వెధవగాడికి ఏం తెలుసు? మా రాయలసీమలో చంద్రబాబు నాయుడు అన్న, పవన్ కళ్యాణ్ అన్న, పురంధేశ్వర్ అన్న చీ కొడతారనమాట. అలాంటి అనంతపురం జిల్లాలో ఇప్పుడు 29, 22 వైఎస్ఆర్సీపీకి 22, టీడీపీకి 29 వస్తాయని కొత్త సర్వే రాయలసీమ అంతా కలిపి వైసీపీకి 29, టీడీపీకి 22, కాంగ్రెస్కి ఒక సీట్ వస్తుందంట. అది మడకశిర. అక్కడ మడకశిరలో రఘువీరారెడ్డిని చూసి ఓట్లు వేస్తుందంట. మరి రఘువీరారెడ్డిని చూసి ఓట్లు వేస్తే రఘువీరారెడ్డి గారు ఎందుకు నిలబడలేదు? రఘువీరారెడ్డి కాలం చెల్లిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈయన రఘువీరారెడ్డి మీద ఎప్పుడైతే పుట్టపర్తి సంపద దోచేసుకొని సాయిబాబా సంపద దోచేసుకున్నాడో అప్పుడే ఆయన రాజకీయ జీవితము సమాప్తం అయిపోయింది. ఆ దెబ్బ మడకశిరలో ఉండలేక, మా అనంతపూర్లో ఉండలేక బెంగళూరులో ఆయన దాక్కున్నాడు అనమాట. ఇప్పుడు ఏదో అడ్డం పెట్టుకొని షర్మిలాని అడ్డం పెట్టుకొని తిరుగుతున్నాడు అనమాట రఘువీరారెడ్డి. అది ఆయన హిస్టరీ అనమాట. అలాంటి వాడిని చూసి 10 ఓట్లు కూడా పడవు. అలాంటి వాడిని చూసి ఓట్లు వేస్తారంటే గెలుస్తాడని చెప్తున్నాడు ఈయన ప్రకాష్ బ్రోకర్ వెధవగాడు. ఈయన ఇంటిని సరిదిద్దుకోలేడు కానీ ఇంకో ఇంటిని సరిదిద్దుతాడంట. ఈయన ఇంటినే సరిదిద్దుకోలేక దొంగ పనులన్నీ చేసి ఇంకా వాటి నుంచి బయటపడలేక సస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈయన మరో లగడపాటి చంద్రబాబు నాయుడు సంఖలో ఎక్కి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు. ఈయన నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. అది చిత్తూరులో కూడా ఈసారి ఎక్కువ సీట్లు కొడతారంట చంద్రబాబు నాయుడు. చిత్తూరులో ఇంకా అవన్నీ ఎందుకు, ఇంకా వారం ఆగితే ఇలాంటి కుక్కలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి సర్వేలు ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు 1 by 1. ఇంకా చాలా కుక్కలు, చాలా గుంటనక్కలు, పందులు అన్నీ దింపుతూనే ఉంటారు చంద్రబాబు నాయుడు. వాటిని మనం భరించక తప్పదు. ఈ వారం రోజులు జూన్ 4 తర్వాత, జూన్ 4 కాదు, మే 13 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళెవ్వరూ కనిపించారనమాట. ఇలాంటి రవిప్రకాష్, శివాజీ, ఇంకా ప్రశాంత్ కిషోర్ ఇలాంటి చాలామంది గుంటనక్కలన్నీ బయటకు వస్తాయి. ఆ గుంటనక్కల్ని మనం భరిస్తాం ఈ వారం రోజులు అంతే. వీళ్ళు చెప్పే చిల్లర జాతకాలు, చిలక జోస్యాలు, పచ్చ జోస్యాలు ఇలాంటివి ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎవరికి ఓటు వేయాలా.
మా ఇంటి దగ్గరికి వచ్చి ఎవరైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నారో మేము అతని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేలా వాళ్ళు ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి రెడీ అయిపోయారు. మీరు ఎన్ని వేషాలు మార్చుకొని, షర్ట్లు మార్చుకున్నట్లు వేషాలు మార్చుకొని, మాటలు మార్చుకొని, ప్యాకేజీలు తీసుకొని వచ్చే మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు అనమాట.